2018లో రైట్ టు రీకాల్ అనేది మాట్లాడడం జరిగింది. అదే కట్ చేస్తే ఈరోజు పార్లమెంట్లో మన ఎంపీ రాఘవ్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూసుకుంటున్నారు సార్? అంటే మనం మాట్లాడిని పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే కనుక సరైన సమయంలో ఇటువంటి టాపిక్స్ గుర్తించి ట్రెండింగ్ లో ఎవరు మాట్లాడారు ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేసి ఈ రోజు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు అని అంటే కనుక నిజంగా ఈ ఛానల్ కి నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే మీకు కూడా. అయితే 2018లో రైట్ టు రీకాల్ అంటే రాజకీయ అవగాహన సదస్సులు అని చెప్పని శిక్షణ శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఓపెన్ స్టేజ్ మీద రాజకీయాల్లో యువతకి ముందు రావాలన్నా, యువత ముందుకు రావాలన్నా కూడా, వాళ్ళకి పెద్దపీట వేయాలన్నా కూడా, అవినీతి అనే అంశము రాజకీయాల నుంచి పారద్రోలాలి అని అన్నా కూడా రైట్ టు రీకాల్ వ్యవస్థ అనేది రావాలి అని చెప్పని నేను గంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ విజువల్ కూడా మీరు చూడవచ్చు. అయితే అసలు ఏంటి రైట్ టు రీకాల్? ఈ రైట్ టు రీకాల్ అనే దాన్ని 1944లో అంటే ప్రీ ఇండిపెండెన్స్ లో ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించారు. దాని తర్వాత 1974లో జయప్రకాష్ నారాయణ గారు దీన్ని కూడా యాక్సెప్ట్ చేశారు, ఈ ఇటువంటి వ్యవస్థ రావాలి అని చెప్పని. ఈ రైట్ టు రీకాల్ అని అంటే కనుక మన ప్రజాస్వామ్య దేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న తర్వాత, ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఎలక్షన్స్ కి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల టర్మ్ అనేది ఉంటుంది. అది ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, అదేవిధంగా మున్సిపల్స్కి కానీ, స్థానిక సంస్థలు కానీ, వాటి అన్నిటికీ కూడా ఒక్కసారి ఓటర్ల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క పరిమితి 5 సంవత్సరాలు. అంటే ఈ 5 సంవత్సరాలు అతను ఎటువంటి అవినీతికి పాల్పడినా, ఎటువంటి మిస్కండక్టెడ్ కి పాల్పడినా, ఎటువంటి అక్రమాలు చేసినా కూడా 5 సంవత్సరాల వరకు కూడా ప్రజలు అతన్ని ఏమీ చేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. అంటే మేము చేసిందే రాజ్యం అన్నట్టుగా ఈ నాయకులు కూడా ఉంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి వాళ్ళకి భయం పెట్టడానికి, వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వర్తించడానికి వాళ్ళకి ఒక భయం అనేది పెట్టాలి. ఆ భయం అనేది ఏంటి అని అంటే కనుక రైట్ టు రీకాల్. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఏ ప్రజలైతే గనక ఓటుతోటి సదరు ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారో అదే ప్రజాప్రతినిధి సరిగ్గా తన యొక్క కర్తవ్యాన్ని, విధుల్ని నిర్వహించినప్పుడు అదే ప్రజలు మళ్ళీ అదే ఓటు ద్వారా అతన్ని తక్షణం దించేయడానికి వాళ్ళకి మళ్ళీ అధికారం ఉంటది. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు రీకాల్. వాళ్ళు 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత ఉండదు. సో దీనికి సంబంధించి ఏం జరిగింది అని అంటే కనుక యుఎస్ కి సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ రైట్ టు రీకాల్ వ్యవస్థ అనేది ఉంది. అదే విధంగా మన భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, అదే విధంగా బీహార్ లో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు గానీ, ఎంపీటీసీలు గానీ, అదే విధంగా ఈ మున్సిపల్ చైర్మన్లు గానీ, కౌన్సిలర్ గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని దించేయడానికి ఈ రైట్ టు రీకాల్ వ్యవస్థ ఉంది స్థానిక సంస్థల వరకు. కానీ పై స్థాయిలో అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఈ స్థాయిలో ఎమ్మెల్సీ, ఈ స్థాయిలో ఈ రైట్ టు రీకాల్ అనేది లేదు. సో కాబట్టి ఇటువంటిది ఒక ప్రొవిజన్ అనేది తీసుకుని వస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో, ఆర్పీ యాక్ట్ లో ప్రజాప్రతినిధులకి ఒక భయం ఉంటది. అవినీతికి పాల్పడాలంటే కనుక ప్రజలందరూ కలిసి మళ్ళీ మూకుమ్మడిగా నాకున్న అధికారాన్ని, నాకున్న పవర్స్ ని కట్ చేస్తే నా బతుకు అగమ్య గోచరం అవుతుంది అని చెప్పని ఒక భయంతో అవినీతి పాల్పడకుండా తను ఏవైతే కనుక హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడానికి ఒక ఉత్తమమైన మార్గంగా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అని చెప్పని కూడా ఆ రోజు నుంచి కూడా నేను ఫైట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని 2025లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాఘవ్ చద్దా గారు, ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆయన పార్లమెంట్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో అది చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అనంటే కనుక ఈ రోజు నాలాంటి ఒక వ్యక్తి ప్రజల సమస్యలకి పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది అనే ఒక సొల్యూషన్ వైపు మాట్లాడుతున్నప్పుడు సదరు విషయాన్ని పార్లమెంట్స్ అంటే కనుక మనందరికి తెలిసిన విషయమే చట్టసభలు, చట్టాలు అక్కడి నుంచే తయారవుతాయి. ఆ తయారు చేసినటువంటి చట్టాల్ని, ప్రతిపాదించినటువంటి చట్టాల్ని మనం ఈరోజు ఫాలో అవుతూ ఉంటాము. అటువంటి చట్టసభల్లో ఇటువంటి విషయాన్ని మాట్లాడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే కనుక రాఘవ్ చద్దా గారు ఈ యొక్క విషయమే కాదు, ఈయన సర్ప్రైజింగ్లీ ఈ యొక్క నేషనల్ టోల్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అంటే మీ ఇంకోటి పాయింట్ చూసుకుంటే మీరు ఏమేమైతే లెవెల్ ఎత్తున్నారు పాయింట్స్ అవే తీసుకుని వెళ్ళి అక్కడ రాజ్యసభలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు రైట్ టు రీకాల్ మాట్లాడారు, ఇంకొకటి టోల్ ప్లాజా గురించి మాట్లాడారు, రోడ్ ట్యాక్సెస్,
ఇవన్నీ అక్కడ తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు కూడా ఏంది అంటే అంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు మీరు మాట్లాడారు ఫస్ట్, దాన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఒక అడ్వకేట్ గా సమాజంలో నా వంతు కృషి, నా వంతు ప్రయత్నం ఏం చెయ్యాలి అనే దిశగానే నేను అడుగులు వేశాను. అందులో భాగంగానే రాజకీయాలకు రావడం జరిగింది, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి సిద్ధం అవడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే కనుక ముందు చూపు ఉండాలి. రేపటి రోజున మన సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే గనక, ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే గనక మనము ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనేటువంటి ఆలోచన నాయకుడికి ఉండాలి. ఈ రోజు రాఘవ చద్దా గారిని చూస్తా ఉంటే గనక ఇటువంటి నాయకత్వం కదా నేటి మన యువతకి కావాల్సింది అనే విధంగా నాకు కూడా ముచ్చటేస్తుంది. ఆయన ఫారెన్ లో చదివినప్పటికీ కూడా ఒక మంచి జాబ్ చార్టెడ్ అకౌంట్ ఇట్ సీమ్స్ చేస్తున్నప్పటికి కూడా ఇతను ప్రజలకి ఏదో చేయాలి, రాజకీయాలకు రావాలి, ఒక మార్పు అనేది తీసుకురావాలి, మన మార్క్ అనేది చూపించాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందుగురించే సామాన్యులు పడుతున్నటువంటి బాధల గురించి ఆయన రాజ్యసభలో మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రదర్, ఈ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఎంపీలు ఒక విషయం మాట్లాడాలి అని అంటే గనక, అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్ ఏం చేస్తారు అని అంటే గనక, ఇది వివాదం కూడా అయ్యింది చాలా విషయాల్లో. ఏదైనా ఒక కంపెనీ యొక్క కాలుష్యం గురించో లేదు అని అంటే గనక కాంట్రాక్టుల గురించో మాట్లాడితే సదరు కంపెనీ లేదు అని అంటే గనక ఆ యొక్క బిజినెస్ చేసేటువంటి వ్యక్తులు మా గురించి మాట్లాడొద్దు అని చెప్పని మాట్లాడే వ్యక్తులకి కోట్ల రూపాయలు ఫండ్స్ రూపంలో ఇస్తా ఉంటారు. సో అధికారాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేసేటువంటి రాజకీయ నాయకులు నేటి సమాజంలో ఉన్నారు. సో ఆ దిశగా కాకుండా సామాన్య ప్రజలకి పడుతున్న బాధల గురించి ఈ రోజు ఆ ఎంపీ గారు మాట్లాడుతున్నారు అంటే గనక రేపటి రోజున నన్ను చూసుకున్నట్లు ఆయనలో నేను చూసుకుంటున్నాను. ఇక టోల్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఆల్రెడీ అది 2019 లో తెలంగాణ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఏంటి అని అంటే గనక టోల్ ట్యాక్స్ అనే వ్యవస్థ ఉండకూడదు అని చెప్పని. దేని గురించి అని అంటే గనక దానికి కారణాలు, ఈ రోజు మనము ఒక 4 వీలర్ గానీ ఒక 2 వీలర్ గానీ ఏదైనా సరే రోడ్డు మీద తిరిగేటువంటి వాహనాన్ని మనము కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క వాహనం యొక్క సామర్థ్యాన్ని బట్టి, అంటే సీసీని బట్టి వాళ్ళు రోడ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. రోడ్ ట్యాక్స్ ని నథింగ్ బట్ లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఫర్ సే ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్నోవా కార్ తీసుకోండి, లేదు అంటే కనుక ఫార్చునర్ కార్ తీసుకోండి. తీసుకుంటే కనుక ఆ యొక్క వెహికల్ సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక గంటకి 200కి మించి ప్రయాణించగలటువంటి సామర్థ్యం శక్తి ఆ వాహనాలకు ఉంటుంది. సో ఆ సీసీని బట్టి మీకు 12% నుంచి 24% వరకు కూడా లైఫ్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకు ఆ లైఫ్ ట్యాక్స్ అని అంటే కనుక మీ వాహనము ఆ స్పీడ్ తో రోడ్ల మీద తిరగడానికి కావాల్సినటువంటి రవాణా వ్యవస్థని, రోడ్లని మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పని ప్రభుత్వం మీ దగ్గర కలెక్ట్ చేసేటువంటి దాన్నే రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనము ఒక 20% ఆన్ అండ్ యావరేజ్ తీసుకుందాము. ఒక ఫార్చునర్ వెహికల్ తీసుకుంటే కనుక 50 లక్షల ఖరీదు ఉంటది. సో దానికి 20% అంటే కనుక ఎంత, 10 lakhs రూపీస్ రోడ్ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. అయితే ఈ రోజు మీరు చూసుకోండి, హైదరాబాద్ లో గానీ మిగిలిన ఏ ప్రాంతంలో గానీ మీ యొక్క వెహికల్ 50 కిలోమీటర్లు దాటి స్పీడ్ తోటి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా రోడ్ల మీద? లేదు. అన్ని గతుకులు ఎటు చూసినా గానీ గుంటలే, రైట్? ట్రాఫిక్లు ఇవన్నీ ఉన్నాయి. సరే, వెళ్ళను గుడ్, అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కుతాము, దాని మీద ట్రాఫిక్ ఉండదు. మనకు కావాల్సినటువంటి గమ్యానికి వేగంగా వెళ్ళొచ్చు అని అంటే కనుక 120 కిలోమీటర్లు స్పీడ్ దాటితే 1035 రూపాయలు చలాను ఇమీడియట్లీ మీ ఫోన్కి SMS వస్తుంది. అవును కదా? అదేవిధంగా హైవే మీద కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది, నేషనల్ హైవేస్ మీద కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో నేను ఆ పాయింట్ ఏంటంటే, ఈరోజు మీరు నా వాహన సామర్థ్యానికి సముచితమైన రోడ్లు ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు నా వాహనం యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఈ రోజు మీరు 800cc ఉన్న, అంటే మారుతి 800 కానీ ఆల్టో కానీ వేగనార్ లాంటి కార్లు తీసుకున్నారనుకోండి, దానికి 10% 12% ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వాహన సామర్థ్యం చాలా తక్కువగా ఉంటది కాబట్టి. కాబట్టి నేను ఏమంటాను అని అంటే కనుక, మీరు వసూలు చేస్తే అన్ని వాహనాలకి కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ సీసీ
ఒకటే టోల్ ట్యాక్స్ అనేది, రైట్, రోడ్ ట్యాక్స్ అనేది తీసుకోండి, రైట్. ఈక్వల్ గా మారుతి 800 కి ఏ ట్యాక్స్ ఉంటుందో, లైక్ ఆల్టో కి ఏ రోడ్ ట్యాక్స్ ఉంటుందో, ఫార్చునర్ కి అదే ఉండాలి, బెంజ్ కి అదే ఉండాలి, BMW కి అదే ఉండాలి. ఎందుకంటే కనుక అన్ని సేమ్ స్పీడ్ తోనే వెళ్తాయి, అంత దాటి మీరు రోడ్లు ప్రొవైడ్ చేయట్లేదు. కానీ మీరేం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తూ సీసీ సామర్థ్యంగా చేస్తున్నారు. కానీ దానికి సముచితమైన రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారా? రోడ్లు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే గనక, ఈ రోజు మీరు బెంగళూరు వెళ్ళాలి అని అంటే గనక మీరు చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మీకు నేషనల్ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే టోల్ ప్లాజా అనేది వచ్చేస్తుంది. ఇటు విజయవాడ సైడ్ తీసుకుంటే గనక మీకు రామోజీ ఫిలిం సిటీ దాటిన వెంటనే నేషనల్ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే టోల్ ప్లాజా అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి స్టేట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్? అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను రోడ్ ట్యాక్స్ కట్టాను అనుకోండి, ఇటు విజయవాడ వెళ్ళాలనుకోండి, కోదాడ ఎండింగ్ వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రం స్టేట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. ఉందా స్టేట్ రోడ్డు? లేదు. నేషనల్ హైవే స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, టోల్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా మీరు పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటాను అని అంటే కనుక, ఈ రోజు మెరుగైన రవాణా వ్యవస్థ గురించి మీరు నేషనల్ హైవే మీద ప్రయాణిస్తే దానికి సంబంధించి మీరు ట్యాక్స్ కట్టుకోవచ్చు. నేనేమంటాను అని అంటే కనుక, మెరుగైన రవాణా వ్యవస్థ కావాల్సిన వాళ్ళు ఎక్కుతారు, కానీ కంపెల్షన్ చేయకూడదు కదా, బలవంతం పెట్టకూడదు కదా. ఈ రోజు మీరు విజయవాడ నుంచి వస్తున్నారు అనుకోండి, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రావాలి అని అంటే గనక, మనం వేగంగా రావాలి అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, రైట్. అది మన యొక్క ప్రివిలేజ్. దానికి అనుగుణంగా మనం ఏం చేస్తాం, టోల్ ప్లాజా ట్యాక్స్ కడతాం, టోల్ ట్యాక్స్ కడతాం ఔటర్ రింగ్ రోడ్ మీద. వద్దు అనుకున్నాం అనుకోండి, లోకల్ లో నుంచి వస్తాం, కంపల్షన్ లేదు కదా, టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, ఆల్రెడీ మనం వెహికల్ కొనేటప్పుడు ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం కదా. ఇది యాక్చువల్ ప్రొవిజన్. కానీ నేషనల్ హైవేస్ అప్పుడు ఏమైతున్నాయి, స్టేట్ రోడ్ ఎక్కడుంది, స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయట్లేదు కదా. అంటే ఏంటి, పబ్లిక్ ని అబ్సల్యూట్లీ ప్రభుత్వాలు మోసగిస్తున్నాయి. దీనికి తగ్గట్టు పెట్రోల్ మీద సెస్ చేస్తున్నారు కదా, జిఎస్టీలు ఇస్తున్నారు కదా, ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు కదా, మనం కొన్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్ అనేది పడుతుంది కదా. సో ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ యొక్క ట్యాక్స్ అనే వ్యవస్థని, లైక్ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో టోల్ ట్యాక్స్లు, అవి తీసేయాలి అని చెప్పని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది 2019లో జూలై 9లో. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.